మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. టైం డేట్ తో సంబంధం లేదు, రాత్రి పగలు అన్న తేడా లేదు. హైదరాబాద్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటే విరామం అనేది లేకుండా 3 షిఫ్టుల్లో ఆఫీసులు వ్యాపారాలు కొనసాగితే ఇదంతా ఎందుకు అసలు? హైదరాబాద్ సిటీ ఎప్పటికీ నిద్రపోని నగరంగా మారిపోతే ఎస్, అదే జరగబోతోంది. ఆకాశంలో సూర్యుడు ఉన్నా చంద్రుడు ఉన్నా హైదరాబాద్ నగరం ఎప్పుడూ మేల్కొని ఉండిపోతోంది. పగలే కాదు, రాత్రిపూట కూడా ఆర్థిక వృద్ధి కోసం పరుగులు తీస్తూనే ఉంటుంది హైదరాబాద్. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం దగ్గరున్న ఆ వ్యూహం ఏంటి? తెలంగాణ ఆర్థిక వృద్ధి కోసం కీలక అడుగులు. $1 ట్రిలియన్ ఎకానమీని సాధించటమే లక్ష్యం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ గ్రాండ్ గా మొదలైంది. దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు, ఫారిన్ డెలిగేట్లు, వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలంతా గ్లోబల్ సమిట్ కు హాజరయ్యారు. ఈ గ్లోబల్ సమిట్ తో తెలంగాణ బ్రాండ్ ప్రపంచ వ్యాప్తమవుతుందని చెప్తున్నారు. వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ అని సమిట్ కు వచ్చిన ప్రముఖులు చెప్తున్నారు. We have seen technologies here that I'm very excited to invest in. And I would like the Honorable Chief Minister to know that over the next 10 years, it is my intention to deploy through our organizations up to 1 lakh crores into the future city and into the areas of development here. And I'm very, very grateful for that opportunity. My state has taken inspiration from China, Japan, Germany, South Korea, and Singapore. Now we are getting ready to compete with them. We have also invited them to collaborate, invest, and support us in the Telangana rising journey. ఈ గ్లోబల్ సమిట్ ని ఆసరాగా చేసుకుని హైదరాబాద్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం నగరానికి బ్రేక్ అంటూ లేకుండా అన్ని వేళలా అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగేలా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నైట్ ఎకానమీని బలపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. హైదరాబాద్ సిటీని 24/7 ఆన్ లోనే ఉంచేందుకు, నగరం అస్సలు నిద్రపోకుండా చేసేందుకు పక్కా వ్యూహంతో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. నైట్ ఎకానమీని బలోపేతం చేసేందుకు సెక్యూరిటీ నుంచి ట్రాన్స్పోర్ట్ దాకా అన్ని విభాగాల్లో చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లోనూ ఉద్యోగాలు, వ్యాపారాలు, టూరిజం, వినోదం పెరిగేలా ప్రభుత్వం 24/7 సిటీ కాన్సెప్ట్ పై వేగంగా అడుగులు ముందుకేస్తోంది. దేశంలో అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న మహానగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం $210 బిలియన్ ఉన్న తెలంగాణ జీడీపీను త్వరలో అంటే 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. మరి దానికోసం ఏం సన్నాహాలు చేస్తుంది, ఎలాంటి ప్రణాళిక వేస్తుంది? హైదరాబాద్ కొన్నేళ్లుగా చిరు వ్యాపారాల నుంచి ప్రపంచ వాణిజ్యం దాకా ప్రతి రంగంలో ముందుంటోంది. అలా హైదరాబాద్ కు ఇండియాలో ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఒకప్పుడు అంతగా అభివృద్ధికి నోచుకోని నగరం ఇప్పుడు అభివృద్ధి అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా అందరి ముందున్న ప్రధాన లక్ష్యం ఒక్కటే, హైదరాబాద్ ని గ్లోబల్ సిటీగా మార్చాలని, వరల్డ్ మ్యాప్ లో మనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకోవాలని. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్ తో 2047 నాటికి ఎలాగైనా సరే అభివృద్ధి పరంగా హైదరాబాద్ ని ప్రపంచ నగరాల జాబితాలో ముందు వరుసలో ఉంచాలనేది సర్కార్ లక్ష్యం. ఇది జరగాలంటే స్టేట్ ఎకానమీ పెరగాలి. అది సాధిస్తేనే ఏదైనా సాధించగలమని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం $210 బిలియన్ ఉన్న ఎకానమీని 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి పెంచాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. దీనికోసం ప్రభుత్వం దగ్గర అనేక ప్రణాళికలున్నాయి. నైట్ టైం ఎకానమీ, ఎస్,
$3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యాన్ని సాధించాలంటే ఉదయం వస్తున్న రాబడితో పాటు రాత్రి వేళ కూడా రాబడి రావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చిరు వ్యాపారాల దగ్గర నుండి హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఐటీ రంగం వరకు పూర్తి అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో రాత్రి వేళల్లోనూ వాణిజ్య ఉద్యోగ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు, వ్యాపార సంస్థల్లో లక్షలాది మంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పెంచే అంశంలో కీలకంగా మారుతున్నారు. విశ్వ నగరంగా రూపాంతరం చెందుతున్న క్రమంలో హైదరాబాద్ లో ఆర్థిక వృద్ధి ఎదుగుదల ఎంతో ముఖ్యం. $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాత్రి వేళల్లోనూ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇండియన్ జీడిపిలో దాదాపు 80% వరకు మనం అచీవ్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం అంటే. ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటున్నామో నైట్ బజార్స్ కానీ ఎస్పెషల్లీ నైట్ టూరిజంని కానీ మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం అనేది ఓవరాల్గా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రూపొందిద్దుకునే క్రమంలో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో సర్వీసెస్ ఇండస్ట్రీ ఈ రెండు మనకి జీడిపికి 78% దాకా కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో టూరిజంని మరింతగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఓవరాల్గా మన జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మన టూరిజం పోర్షన్ 10% లోపే ఉంది. అండ్ కోవిడ్ తర్వాత టూరిజం గతంలో అనుకున్నంత స్థాయిలో అయితే పెరగలేదు. ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకుంటుందో అంటే నైట్ బజార్స్ మరింతగా పెంచాలని కానీ లేదంటే పూర్తి స్థాయిలో మనకి మరింతగా దీన్ని పెంచాలంటే ఒకటి ఉదాహరణగా మనం తీసుకుంటే హాంకాంగ్ కానివ్వండి, లేదంటే అటు మలేషియాలో కౌలాలంపూర్ కానివ్వండి, అరేబియాలో అటు మిడిల్ ఈస్ట్లో అరేబియన్ నైట్స్, ఇట్లాంటివన్నీ ఏంటంటే ఉదయం పూట ఇండస్ట్రియలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సంపాదన ఉంటుంది. తర్వాత సాయంత్రం పూట రాత్రి అంతా కూడా మనకు ఖర్చు పెట్టే క్రమంలో ఎస్పెషల్లీ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ని అట్లీస్ట్ మనం క్యాప్చర్ చేసుకోగలిగితే ఇది చాలా పెద్ద పొటెన్షియల్ అండ్ చాలా పెద్ద మార్కెట్ కూడా అవుతుంది. రాత్రి వేళ వచ్చే రాబడి కోసం తెలంగాణ ప్రభుత్వం దగ్గర అనేక వ్యూహాలు, మరెన్నో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పారిశుధ్య నిర్వహణతో పాటు భద్రతాపరమైన అంశాలు, ప్రజా రవాణా కీలకంగా భావిస్తోంది. పౌరులు, పర్యాటకులు, మహిళా ఉద్యోగుల భద్రత కోసం పింక్ పెట్రోలింగ్, స్మార్ట్ లైటింగ్, AI ఆధారిత నిఘాను ఏర్పాటు చేయబోతోంది. అదేవిధంగా మెట్రో, ఆర్టీసీ, HMDA విభాగాల సమన్వయం, నాణ్యమైన ప్రైవేట్ మొబిలిటీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవటం అత్యవసరమని నిర్ణయించింది. ఇదే క్రమంలో హైదరాబాద్ లో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేసేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆపరేషన్ కవచ్ పేరుతో అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఒక్క శుక్రవారం రాత్రి దాదాపు 5,000 మంది పోలీసులు డ్రోన్లతో రంగంలోకి దిగారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో శాంతి భద్రతలు, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, బ్లూ కోల్డ్స్, పెట్రోలింగ్ బృందాలు జాయింట్ గా పాల్గొన్నాయి. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులంతా పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరుతున్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నైట్ ఎకానమీని పెంచడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడానికి ముందే నగరంలో రాత్రిపూట సెక్యూరిటీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే తనిఖీలు చేస్తున్నారు. దీనివల్ల రాత్రిపూట అల్లరి చిల్లరగా తిరిగే పోకిరీల సంఖ్య తగ్గిపోతుంది. రాత్రిపూట కూడా సాఫీగా వ్యాపారాలు చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. ఎంత రాత్రైనా పోలీసులు చుట్టుపక్కలే ఉంటారనే భయం కలుగుతుంది. అప్పుడు రాత్రిపూట సాగే వ్యాపారాలకు ఎలాంటి ఢోకా ఉండదని చెప్తున్నారు. టైం జోన్తో సంబంధం లేకుండా సూర్యుడు ఉదయించినా అస్తమించినా ఎప్పుడూ మేల్కొనే ఉండేలా సరికొత్త అధ్యయనానికి హైదరాబాద్ శ్రీకారం చుట్టుపోతోంది. నిరంతరం ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారాలు, జీవనం కొనసాగేలా సిటీని మార్చాలనేది తెలంగాణ సర్కార్కున్న కీలకమైన దూరదృష్టిగల వ్యూహం. ఈ మార్పు కేవలం సౌలభ్యం కోసం మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేలా కీలక అడుగులు వేయబోతోంది ప్రభుత్వం.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులను సాధించడమే కాదు, హైదరాబాద్ ని గ్లోబల్ కంపెనీలకు బెస్ట్ డెస్టినేషన్ గా మార్చే వ్యూహం కూడా ఉంది. తెలంగాణ ఎకానమీ పెరగాలంటే ముందు హైదరాబాద్ ఎకానమీ పెరగాలి. ఎందుకంటే రాష్ట్ర ఆదాయంలో మేజర్ షేర్ సిటీ నుంచే వస్తోంది. అలాంటప్పుడు హైదరాబాద్ ని కేవలం కొన్ని గంటలు మాత్రమే యాక్టివ్ గా ఉంచడం కంటే 24/7 ఆన్ లో ఉంచితే స్టేట్ ఎకానమీ మరింత మెరుగవుతుంది. ఈ గ్లోబల్ సమిట్ ఉద్దేశం కూడా అదే. హైదరాబాద్ లో నైట్ ఎకానమీని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ఎంత కమిటెడ్ గా ఉందో చెప్పటమే కాదు, నగరంలో ఎలాంటి సౌకర్యాలు, ఏ విధమైన శాంతి భద్రతలు ఉన్నాయనే విషయాలను కూడా మల్టీనేషనల్ కంపెనీలకు వివరిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ ని 24/7 నగరంగా మార్చేందుకు ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యూహం 3 కీలక అంశాలపై ఆధారపడి ఉంది. 1 ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, 2 భద్రత, మౌలిక వసతుల కల్పన, 3 సామాజిక జీవనం. వీటి మీదే సిటీ ఫ్యూచర్ తో పాటు తెలంగాణ ఎకానమీ కూడా ఆధారపడి ఉంది. 3 షిఫ్ట్లో ఆఫీసులు, వ్యాపారాలు కొనసాగితే ఊహించని మార్పులొస్తాయి. ప్రస్తుతం ఎన్నో ఐటీ కంపెనీలు, కొన్ని అంతర్జాతీయ సంస్థలు మాత్రమే 24/7 పనిచేస్తున్నాయి. ఈ వ్యవస్థను ఇతర రంగాలకు విస్తరించడమే లక్ష్యం. ఐటీ అనుబంధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు సేవలందించేందుకు ఐటీ, బీపీఓ, కేపీఓ లాంటి సంస్థలు ఇప్పటికే 24 గంటల పాటు పనిచేస్తున్నాయి. ఈ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు నైట్ ఎకానమీ విజన్ సపోర్టుగా నిలుస్తోంది. ఇక మాల్స్, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్ల లాంటి రీటైల్ వ్యాపారాలు రాత్రిపూట కూడా పనిచేసేందుకు అనుమతిస్తే ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోని పారిశ్రామిక వాడల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రాత్రి షిఫ్టుల్లోనూ పూర్తి స్థాయిలో పనిచేసేలా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. దీని ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. రాత్రిపూట ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే వాటిని సపోర్ట్ చేసే లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ సర్వీసులు కూడా మరింత చురుగ్గా మారతాయి. 24/7 సిటీ ఆన్లో ఉంటే రాత్రిపూట కూడా ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా మౌలిక వసతులు, భద్రత కల్పించడం అత్యవసరం. ఇందుకోసం పటిష్టమైన పోలీసు నిఘా అవసరమవుతుంది. అందువల్ల ప్రధాన వాణిజ్య ప్రాంతాలు, ఐటీ కారిడార్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో రాత్రిపూట పెట్రోలింగ్ ని పెంచనున్నారు. నగరంలో సీసీటీవీ కెమెరాల కవరేజ్ ని విస్తరించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం స్పెషల్ షీ టీమ్స్, పెట్రోలింగ్, కార్పొరేట్ సంస్థల సహకారంతో సురక్షిత ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలకు 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండేలా చూడాల్సి ఉంటుంది. ఇదే ఎంతో ముఖ్యం. రాత్రి వేళల్లో రవాణా సౌకర్యం కూడా కీలకమే. హైదరాబాద్ లో మెట్రో రైల్, ఆర్టీసీ బస్ సర్వీసులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాల్సి ఉంటుంది. ఐటీ కారిడార్లలో స్పెషల్ నైట్ బస్ సర్వీసులు నడపాలి. రాత్రిపూట ప్రయాణించేందుకు సురక్షితమైన, అందుబాటు ధరల్లో క్యాబ్లు, ఆటోలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు రాత్రిపూట సరదాగా తిరగాలన్నా, గడపాలన్నా అందుకనుగుణంగా సామాజిక, వినోద కార్యకలాపాలు అందుబాటులో ఉండాలి. ఇందుకోసం నిర్దిష్ట ప్రాంతాల్లో కేఫ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెల్లవారుజాము వరకు పనిచేసేందుకు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మున్సిపల్ సేవలు కూడా కీలకంగా మారతాయి. పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ లాంటి వాటిని రాత్రిపూట కూడా అందించే వ్యవస్థను బలోపేతం చేయాలి. ముఖ్యంగా సిటీలోని కొన్ని ప్రాంతాలకు నైట్ ఎకానమీ హాట్స్పాట్లుగా ప్రకటించి అక్కడ 24/7 కార్యకలాపాల కోసం ప్రత్యేక అనుమతులిస్తే జనం నెమ్మదిగా నైట్ లైఫ్ కి కూడా అలవాటు పడతారు. హైదరాబాద్ లాంటి సిటీని 24/7 సిటీగా మార్చడం వల్ల నగరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం కొనసాగటం వల్ల రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుతుంది. వ్యాపారాలు ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయి. 3 షిఫ్టుల్లో కార్యకలాపాలు సాగితే ఉద్యోగ కల్పన అపారంగా పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట విధుల కోసం సెక్యూరిటీ, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ లాంటి అనుబంధ రంగాల్లో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలొస్తాయి. సిటీలో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. పగలు చేయని పనులు రాత్రిపూట చేయటం ద్వారా సిటీ కెపాసిటీ మెరుగుపడుతుంది. అప్పుడు న్యూయార్క్, లండన్, సింగపూర్ లాంటి ప్రపంచ స్థాయి నగరాల సరసన హైదరాబాద్ నిలుస్తుంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుంది.
ప్రజలకు కూడా తమకు సౌకర్యంగా ఉండే సమయంలో షాపింగ్ చేసేందుకు, కాస్త రిలాక్స్ అయ్యేందుకు, వినోదం పొందేందుకు అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ ని 24/7 సిటీగా మార్చాలనే ప్రభుత్వ వ్యూహం కేవలం ఓ నిర్ణయం మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే ఓ గొప్ప విజన్. సమర్థవంతమైన భద్రత, పటిష్టమైన మౌలిక వసతులు, సులభతర వాణిజ్య విధానాల కలయికతో హైదరాబాద్ అతి త్వరలోనే గ్లోబల్ సిటీగా అవతరించే అవకాశాలున్నాయి.